We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. ఇప్పటికైనా నా మాట విను, లేకుంటే ఆ వాడి ముళ్ళు నీ కంఠంలో దూసుకుపోతుంది. ఏమైనా సరే ఆ మాట వినవు కాదు? అవునులే, రంకెలేసే రాసనెత్తులు ఎందుకింటుంది? వినరా? మీరిద్దరూ ఆలు మొదలా? అవును. ఏ ఊరు? విజయపురి. విజయపురి? విజయపురి మహారాజు పురుషోత్తముడు మీకు ఎరికేనా? తెలుసు. వారెవరూ కాదు, ఆమెకు అన్నగారు. మహారాజు తోబుట్టువా? పొలమసింగ ఇంటివిరా? ఇంటిని దొరా, ఇంటిని. ఈ జంట ఎనక ఏదో పెద్ద కథ ఉన్నది, కథ. ఈ కూన మహారాజు తోబుట్టువైతే మరి ఆడియవడు దానకే రావలే. అది చెప్పన్నాను. చెబుతాను. నేను రాజుగారి తోటమాలిని. రాకుమారి నేను ఒకరినొకరు ప్రాణప్రదంగా ప్రేమించుకున్నాం. ఎందుకు కుషావ్? అవును, అందుకు మా అన్నయ్య అంగీకరించలేదు. తెల్లవారితే స్వయంవరం అనగా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి మా చేతిలో చిక్కారు. ఎరా, చెట్ల పనులు చేసుకునేవాడివి, నీకు రాసపరుసు కావాల్సి వచ్చా? పిల్లరాజా, ఇందులో అతను తప్పేమీ లేదు. నేనే అతన్ని భరించాను. అనవసరమైన ప్రశ్నలతో మమ్మల్ని విసిగించగా మమ్మల్ని త్వరగా అమ్మవారికి బలివ్వండి. నేను అడిగేది అవసరమైందే. మీ అన్న నాకు కావలసినోడు. అతని కళ్ళు కప్పినా నన్ను తప్పించుకోలేరు. చదువు సంస్కారం గల మా అన్నయ్యే మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా నీవు మన్నించి ఆదరిసావా? ఏరిదానా, నా చదువు సంస్కారం నీకే ఎరిక. పిల్ల చేతులతో సేటు తెచ్చుకోక చెప్పిన మాటిను ఆ నీడ్చిపెట్టు. అలా ఒకే గొడ్డలి పెట్టితో జగదంబకు బలిపెట్టి నిన్ను చక్కగా అన్నగారింటికి సాగరంపుతాను. ప్రేమించిన వాడిని బలిచ్చిపోవటానికి నేను ఇక్కడికి రాలేదు. అవసరమైతే ఆత్మబలికైనా నేను సిద్ధమే. అతన్ని మాత్రం విడిచిపెట్టలేను. ఏదో బిడ్డలాడదానివని మళ్ళా చెప్తున్నా. ఆయన్ని ప్రేమించడం లేదని చెప్పు. చెప్పను. కృష్ణను నేను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను. అయితే అనుభవించు. పరమసింగ, మహారాజుకి తలంపు తెచ్చిన ఈ కూరకు బుద్ధి చెప్పండి రా. ఆనదురా. మరో బాణం వదిలితే మీ నెత్తురు కళ్ళ చూస్తారు. కనివిండ్రా. ఏ ఇప్పటికైనా నెట్టి పెడతాను, ఒప్పుకో. నా ప్రాణం ఉండగా ఒప్పుకోను. కనివిండ్రా. ఇప్పటికైనా మా మాట విను, లేకుంటే ఆ వాడి ముళ్ళు నీ కంఠంలో దూసుకుపోతుంది. ఏమైనా సరే ఆ మాట వినవు కాదు? అవునులే, రంకెలేసే రాసనెత్తులు ఎందుకింటుంది? కనివిండ్రా. చేసుకుని కాసుకోగల దిట్టవేరా. విజయమ్మా, నీ ప్రేమను వీడి నిబ్బరాన్ని పరీక్షించడానికే ఈ పని చేశాను. ఇక నుంచి మీరు నా గూడెంలోనే ఉండొచ్చు. మీకే భయం లేదు. నా బిడ్డల కన్నా మెల్లగా చూసుకుంటాను. అయ్యా, మీ ఆంతర్యం తెలుసుకోలేక ఏదేదో మాట్లాడాను. నన్ను క్షమించండి. అంత మాటలు తల్లి. అందరినీ మన్నించేది ఆ జగదంబ మనందరినీ చల్లగా చూస్తుంది. పరమసింగ, సాగించరా సంబరం. కాలేదురా.
ఎవరా దీపం వెలిగించింది? నేనే మహారాజా. ఓ, మీరా ఈ మందిరంలో దీపం వెలిగించగలిగారు. అలాగే మా మనోమందిరంలో కూడా దీపం వెలిగించగలరా? ప్రభు, ఇది నా చేతిలో పని, అది విధి చేతిలో పని. అదేగా మీ పంతం. అది చెల్లించుకోవటానికి ప్రయత్నిస్తే మీరు రాజద్రోహులవుతారు, ఆత్మద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రభు, నన్ను అపార్థం చేసుకుంటున్నాను. భట్టు గారు, నా సంక్షోభం కూడా మీరు అర్థం చేసుకోగలిగితే చెప్పండి, నా సోదరిని అపహరించిన ఆ రాజద్రోహి ఎక్కడ? నాకు తెలియదు. నీకు తెలుసు. మరొక్కసారి ఆలోచించి మరీ చెప్పు. మహారాజా, ఎంత ఆలోచించినా నాకు తెలిసింది, నేను చెప్పగలిగింది ఒకే ఒక మాట. ఏమిటిది? నాకు తెలియదు. అవును, నీకు తెలియదు. మరొక్క మారు ఆ మాట అంటే నీ ప్రాణాలు పోతాయని కూడా నీకు తెలియదు. మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. మహారాజా, ఎన్నడూ చెప్పని నిజం, ఇన్నాళ్ళు నా అంతరంగంలో దాచుకొని అందరినీ మోసం చేస్తున్న నిజం, నాలో నివురు కప్పిన నిప్పులా ఉండి చివరకు నన్నే దగ్ధం చేస్తున్న నిజం ఈ రోజు చెప్తున్నాను. మీరు అనుకున్నట్టు నేను జ్యోతిష్యుని కాను, నాకు జ్యోతిష్యం తెలియదు మహారాజా. పట్టుగారు. అవును మహారాజా, మొదట నేను ప్రేమ కోసం జ్యోతిష్యుడిగా నటించాను. ఆ తరువాత పరువు కోసం, ఆ పైన ప్రాణాల కోసం అడుగుడుగునా నటిస్తూ లోపల తప్పిస్తూ జీవిస్తున్నాను. ఇది ఈ ప్రపంచాన్ని నేను మోసం చేయలేను, నన్ను నేను మోసం చేసుకోలేను మహారాజా. మహారాజా, మీరేం చేసినా సరే, నా ప్రాణాలు తీసినా సరే, నేను జ్యోతిష్యుడి కాను, జ్యోతిష్యుడి కాను. ఇన్నాళ్ళు ఆదరించి అనుగ్రహించిన మా కంటే ఆ కోటమాలి అధికుడయ్యాడా? కల్మషరహితమైన మా వంశ ప్రతిష్ట కంటే అల్పమైన నీ ఆత్మగౌరవం అధికమైందా? ఓ, ఆనాడు విధికి అధికారానికి మన ఇరువురి మధ్య జరిగిన పంతాలలో నీ పంతం నెగ్గించుకోవాలని ఈ నాటకం ఆడుతున్నావా? కాదు మహారాజా, కాదు. నేను అబద్ధం ఆడడం లేదు. నా శివయ్య సాక్షిగా చెప్తున్నాను. నన్ను నమ్మండి ప్రభు, నన్ను నమ్మండి. కన్నీటితో నమ్మకాన్ని సృష్టించలేవు. అసత్య దోషముతో అపవిత్రమైన నీ నోటితో పవిత్రమైన శివనామాన్ని ఉచ్చరించుకో. మహారాజా, ఈ రాజద్రోహిని కారాగారంలో బంధించండి. నిజం చెప్పే వరకు నీళ్లు కూడా ఇవ్వవద్దు. తీసుకువెళ్ళండి. శివయ్య, అడుగడుగునా నువ్వు నాకు ఉపకారం చేసింది. ఇంత పెద్ద అపకారం చేయడానికి సరే, నీ ఆజ్ఞలేంది చీమైనా కుటుంబం. తెలుగు